సో చాలా మందికి బర్న్స్ జరిగిన తర్వాత ఎక్కువ హాస్పిటల్‌ని ప్రిఫర్ చేయరు. ఏదో అంటే మెడికల్ షాప్‌కి హ్మ్. వెళ్ళిపోయి దగ్గరలో ఉన్న ఆయింట్‌మెంట్ తీసుకొని అప్లై చేసుకుంటూ ఉంటారు. ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు అంటే అంటే ఇంజ్యూర్‌ని మనం ఎలా మెజర్ చేసుకోవాలి సార్? ఈ ఇంజ్యూర్‌కి మనం హాస్పిటల్‌కెళ్ళాలి. లేకపోతే ఇది ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటే ఓకే అనుకోని ఎలా మెజర్ చేసుకోవాలి సార్? బేసిక్‌గా ఒకటేంటంటే, మనకు కాలిన తర్వాత మనకి మెడికల్ నాలెడ్జ్ తక్కువ హ్మ్. నార్మల్ జనాలకి. అవును సార్. బయట నుంచి చూసి ఇది ఒకటే కదా! చిన్నగా ఈ తెల్లగా అయ్యి ఉంటది. పర్లేదు తగ్గిపోద్ది 2 రోజులు అనుకుంటాం గానీ, హ్మ్. డెప్త్ ఎంతుందనేది ఒక ప్రాక్టీసింగ్ చేసే ఒక సర్జన్ లేకపోతే వీళ్ళు మాత్రమే చెప్పగలరు. హ్మ్. ఓకే. మనం డాక్టర్స్ కాని వాళ్ళు ఇది ఇంతే, ఇది అవసరం లేదు అని చెప్పడం ఈజీయే. అవును సార్. కానీ ఇట్స్ నాట్ ద సీన్. ఎందుకంటే దాని డెప్త్ బట్టి ట్రీట్మెంట్ వేరీ అవుతూ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఓన్లీ సూపర్ఫిషియల్ అనుకోండి, ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. జస్ట్ హ్మ్. మేము కూడా అడ్మిట్ ఏం చేయం. హ్మ్. ఆయింట్మెంట్ రాసేసి, క్లీన్ చేసి, ఫ్లూయిడ్స్ ఇచ్చేసి పంపించేస్తాం ఇంటికి. హ్మ్. కానీ డీప్ ఉందనుకోండి చెప్తాం. హ్మ్. 2 డేస్, 3 డేస్ తర్వాత ఏమవుతుందంటే మీకు చర్మం ఊడిపోద్ది బానే ఉంటది. కానీ హ్మ్. కింద లోపల మజిల్స్ ఏదైతే కాలనీ ఉన్నాయో హ్మ్. అవి స్లోగా ఇన్ఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. హ్మ్. ఆ ఇన్ఫెక్షన్ లేట్‌గా వస్తారు. హ్మ్. లేట్‌గా వచ్చినప్పుడు ఇట్ విల్ బికమ్ మోర్ కాంప్లికేషన్స్. అది. యెస్ సో సార్. అందుకని చెప్పి ఆల్వేస్ కన్సల్ట్ ఎ డాక్టర్. ఓకే. కన్సల్ట్ ఎ డాక్టర్. చిన్న ఇంజ్యూరీ అయినా కూడా కన్సల్ట్ ఎ డాక్టర్ హ్మ్. అండ్ దెన్ టేక్ హిస్ అడ్వైస్. సో చాలా మంది ఇంట్లోనే బర్న్ అయిన ప్లేస్ దగ్గర హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే ఒక లిక్విడ్ ని యూజ్ చేస్తూ ఉంటారు సార్. అది కరెక్టేనా కాదా సార్? బర్న్ అయిన ఏరియాలో హైడ్రోజన్ పెరాక్సైడ్ పెట్టకూడదు. ఓకే. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఎ కెమికల్ డిబ్రాడ్మెంట్ అనమాట. హ్మ్. అంటే అదొక కెమికల్ ఏదైతే మన బ్యాడ్ టిష్యూ ఉంటుందో దాన్ని బర్న్ చేస్తుంటది. హ్మ్. సో దానికి కూడా ఒక బర్నింగ్ ప్రాపర్టీ ఉంటుంది. హ్మ్. ఇనీషియల్ గా పెట్టకూడదు. ఓకే. ఒక 2-3 డేస్ తర్వాత ఏదైతే మేము డిబ్రేడ్ చేద్దాం అనుకుంటాం, అంటే ఏదైతే ఆల్మోస్ట్ జీవం లేదు, పోయింది, ఇన్ఫెక్ట్ అయిపోయిందో దాన్ని క్లీన్ చేయడానికి మేము వాడతాం తప్పితే ఇనీషియల్ గా వాడకూడదు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇస్ నాట్ గుడ్. సో చాలా మందికి షార్ప్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ నైఫ్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా సరే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గుచ్చుకోవడం గాని అలా జరిగినప్పుడు అది రిమూవ్ చేయాలా? లేకపోతే అలానే హాస్పిటల్‌కి రావాలా సార్? మనకి వైజాగ్‌లో సినిమాలో చూస్తున్నప్పుడు ఏంటంటే నైఫ్‌లో ఏం గుచ్చుకున్నా తీసేసి ఒక గుడ్డ కట్టేసి హాస్పిటల్ అవును. తీసుకొస్తుంటారు. అవును. సో ఏ షార్ప్ ఆబ్జెక్ట్ అయినా బాడీలో అది హ్మ్. ఛాతీలో అవనివ్వండి, కడుపులో అవనివ్వండి, చేతిలో అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, షార్ప్ ఆబ్జెక్ట్ ఎప్పుడూ తీయకూడదు. ఓకే. ఈవెన్ హాస్పిటల్‌కొచ్చాక ఎమర్జెన్సీ రూమ్‌లో కూడా తీయకూడదు. హ్మ్. దాన్ని ఓన్లీ ఆపరేషన్ థియేటర్‌లో అండర్ విజన్ మాత్రమే తీస్తారనమాట. ఓకే. ఎందుకంటే మీకు బాడీలో చాలా బ్లడ్ వెసల్స్ ఉంటాయి. హ్మ్. ఎన్నో రక్తనాళాలు ఉంటాయి. అవును. సో ఏదో ఒక రక్తనాళంలో ఈ నైఫ్ ఎళ్లి గుచ్చుకొని ఉంటది. హ్మ్. సో ఈ నైఫ్ ఆ రక్తనాళాలను టేర్ చేసి అక్కడ కూర్చుని ఉంది. హ్మ్. అంటే బ్లీడింగ్ అవ్వకుండా అదే ఆపుతుంది. అవును. ఆ టేర్స్‌లో ఉండి. హ్మ్. మీరు గనక తీసేస్తే మీకు బయటికేం తెలియకపోవచ్చు. నేను తీసేసాను, ఏం లేదు బ్లీడింగ్, కట్టేసేసి అనుకోవచ్చు. కానీ లోపల రక్తనాళం ఫ్రీ అయిపోయింది కదా! టేర్ అయింది. మీరు తీసేసారు. సో బ్లడ్ ఫ్రీగా బయటకి ఫ్లో అవుతా ఉంటది. ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతా ఉంటది. అది మనకు తెలీదు. ఓకే. మీరు హాస్పిటల్‌కి వచ్చేదాకా మీకు కూడా తెలీదు. హ్మ్. ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి పేషెంట్స్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. హ్మ్. అందుకని చెప్పి ఏ షార్ప్ ఆబ్జెక్ట్ ఎలాంటిదైనా సరే హ్మ్. అలాగే హాస్పిటల్‌కి తీసుకురావాలి. హ్మ్. నెవర్ రిమూవ్ ఇట్. అది. ఓకే. మీకు రీసెంట్‌గా సినిమాలో కూడా చాలా చెప్పినట్టున్నారు. 'హిట్ 3' మూవీలో అవును. నాని గారు అవును. చెప్పారు అంతా. యాహ్! ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సార్ రీసెంట్ టైమ్స్‌లో అంటే పాస్ట్‌లో ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరిగినా, లేకపోతే ఎవరైనా కొట్టుకొని చనిపోయినా కానీ, ఆ కేసెస్‌ని హాస్పిటల్‌కి తీసుకొస్తే కేస్ అవుతది. మనకెందుకని వదిలేస్తారు. స్టిల్ అదే ప్రాసెస్ నడుస్తుందా సార్? అంటే ఒక ఇంజ్యూర్డ్ పర్సన్‌ని తీసుకొని వస్తే కేసెస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటదా సార్? సో, బేసిక్‌గా మీరు ఇంతకుముందు అన్నట్టు హాస్పిటల్‌కి హెల్ప్ చేస్తే రోడ్ సైడ్ ఉన్న ఎవరో మనకు తెలియనోళ్ళు రోడ్ సైడ్ పడున్నారు. తీసుకెళ్తే మననిప్పుడు కేస్ అని పిలుస్తారు, కోర్టు చుట్టూ తిప్పుతారు అనుకుంటారు. ఇంతకుముందు అది ఉండేది. హ్మ్. బట్ లేదు, సుప్రీం కోర్ట్ రూలింగ్ 2006, 2007లో సుప్రీం కోర్ట్ రూలింగ్ చేసింది. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గుడ్ సమరిటన్ లా. ఓకే. గుడ్ సమరిటన్ లా. అంటే మనకి తెలియని వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేసి దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్తే హ్మ్. ఆ హాస్పిటల్ గడప దగ్గరే మీ రెస్పాన్సిబిలిటీ ఎండ్. ఓకే. మీరు లోపలికెళ్ళి పేషెంట్ డీటెయిల్స్ ఏంటి అది ఫిల్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఒక్కసారి ఎమర్జెన్సీకి తీసుకెళ్తే హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ అది. ఓకే. మీ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయకూడదు. మీరు అక్కడ వెయిట్ చేయాలని రూలు లేదు. పోలీస్ ఎంక్వైరీ ఉండదు. పోలీస్ ఎంక్వైరీ ఏంటంటే మీకు ఫిజికల్ ఎంక్వైరీ ఉండదు. హ్మ్. మీ కాంటాక్ట్ తీసుకుంటారు. యెస్, యూ విల్ హావ్ ఎన్ ఎంక్వైరీ బట్ ఓన్లీ వీడియో కాల్. ఓకే. ఒక వీడియో కాల్‌లో పేషెంట్ డీటెయిల్స్ అడుగుతారు అంతే. అంతే డన్. హ్మ్. అంతే తప్ప ఏముండదు. కొన్ని స్టేట్స్‌లో మనకి గుడ్ సమరిటన్ లా కింద దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్యాష్ ప్రైజ్ కూడా. ఓకే. ఇంత క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు. యాహ్! మనకు తెలియని వాళ్ళని హెల్ప్ చేసి వాళ్ళని టైంలో తీసుకొస్తే. హ్మ్. సో ఈ గుడ్ సమరిటన్ లా ఉంది. హ్మ్. రీసెంట్‌గా మోటార్ వెహికల్ యాక్ట్‌లో సెక్షన్ 134 ఉంది. హ్మ్. సో ఆ క్లాస్ ప్రకారం కూడా సుప్రీం కోర్ట్ ఈస్ ప్రొటెక్టింగ్ హూఎవర్ ఈస్ హెల్పింగ్ ద పేషెంట్. హ్మ్. ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో హ్మ్. వాళ్ళకి లా ప్రొటెక్ట్ చేస్తుంది. హ్మ్. హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం మీ బాధ్యత. హ్మ్. ఆ తర్వాత మీకేం సంబంధం లేదు. ఓకే. యాహ్!
సార్ మీరు ఇందాక ట్రామా గురించి అడిగినప్పుడు చెప్పారు పైనుంచి కింద పడిపోయినా కానీ అలాంటి. సో పైనుంచి కింద పడిపోయినప్పుడు ఒక కిడ్ కానీ లేకపోతే ఎవరైనా సరే ఫస్ట్ చేయాల్సిన ఇనిషియేట్ స్టెప్ ఏంటి సార్? సో బేసిక్ గా ఒకటి మనకి ఇంట్లో చాలా మంది పెద్దవాళ్ళు మెట్లు జారిపట్టం కానీ, లేకపోతే బాత్రూమ్ లో కాలు జారిపట్టం కానీ, లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ చేసే వర్కర్లు సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడటం, అవును. పైనుంచి కింద పడటం, లేకపోతే కరెంట్లు లైన్ మెన్స్ పైనుంచి కింద పడుతుంటారు. సో ఏదైనా ఇంజరీ మనకి ఎలా పడ్డారో దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది దారిలో చెట్టు కొమ్మలు తగిలి పడుతుంటారు, కొంతమంది ఏదైనా గోడ మీద పడి ఉండొచ్చు. సో ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇంజరీ అయిన దాన్ని బట్టే మన కేర్ ఉంటుంది అనమాట. బట్ ఫస్ట్ థింగ్ బ్రింగ్ టు ద హాస్పిటల్. హాస్పిటల్కి వచ్చాక ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి ఎవాల్యుయేషన్కి. అంటే వీ కాల్ ఇట్ యాజ్ ATLS, అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్. అన్ని హాస్పిటల్స్ యూనివర్సల్ గా ఈ ప్రోటోకాల్ ప్రకారమే ఏ ఇంజరీ విక్టిమ్ ని ట్రీట్ చేస్తారు. సో ఈ ప్రోటోకాల్ ప్రకారమే విఎస్ఎస్ పైనుంచి కిందాక ఏమి మిస్ అవ్వకుండా ఇంజరీస్ అసెస్ చేస్తూ ఉంటాం. సార్ ఇందాక మీరు చెప్పినప్పుడు కూడా అబ్డామినల్ ట్రామా అన్నారు. అసలు అబ్డామినల్ ట్రామా అంటే ఏంటి సార్? సో బేసిక్ గా కడుపు మనకి నెక్ నుంచి ఈ వేస్ట్ మధ్యలో ఛాతీ కడుపు రెండు ఉంటాయి కదా. సో కడుపుకి ఏం ఇంజరీ అయినా కూడా, అంటే కడుపుకి బ్లంట్ గా అంటే ఈ గుద్దుకున్నారు, లేకపోతే బైక్ నడుపుతూ యాక్సిడెంట్ అయ్యి బైక్ హ్యాండిల్ తగిలినా, లేకపోతే ఏదైనా గోడ తగిలినా, డివైడర్ తగిలినా, లేకపోతే పొడుచుకున్నారు కత్తిపోట్లు కడుపులో. సో కడుపుకి ఎక్కడ ఇంజరీ అయినా కూడా దాన్ని అబ్డామినల్ ట్రామా అంటారు. సో అబ్డామినల్ ట్రామాలో మనకి కడుపులో బేసిక్ లివర్ మెయిన్ ఆర్గాన్స్, లివర్, స్ప్లీన్. కుడి పక్కన లివర్ ఉంటుంది, ఎడం పక్కన స్ప్లీన్ ఉంటుంది, మధ్యలో మొత్తం చిన్న పేగులు ఉంటాయి, చిన్న పేగుల చుట్టూ పెద్ద పేగు ఉంటుంది, పేగులు వెనకాల ప్యాంక్రియాస్ ఉంటుంది, దాని కింద కిడ్నీస్ ఉంటాయి. సో మొత్తం పేగుల కింద బ్లాడర్ ఉంటుంది. సో ఇది ఆడవాళ్ళు అయితే యుట్రస్ ఉంటుంది. సో ఈ అన్నిట్లో ఏ ఆర్గాన్ కి డ్యామేజ్ అయినా, ఈ గుద్దడం వల్ల లేకపోతే కత్తిపోట్ల వల్ల ఏదైనా డ్యామేజ్ అయినా ఇట్స్ కాల్డ్ అబ్డామినల్ ట్రామా. దాంట్లో 2 టైప్స్ మీరు అన్నారు, బ్లంట్, పెనట్రేటింగ్. బ్లంట్ అంటే ఏమీ గుచ్చుకోలేదు కానీ దెబ్బ తగిలింది. పెనట్రేటింగ్ అంటే ఏంటంటే గుచ్చుకోవడం వల్ల తగిలిన ఇంజరీస్. సార్ రీసెంట్ టైంలో తీసుకుంటే చాలా బ్లాస్టులు జరగడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ బ్లాస్ట్లు, ఏరోప్లైన్స్ బ్లాస్ట్ అవడం, ఇలాంటి చాలానే జరిగాయి సార్. సో బ్లాస్ట్ జరిగినప్పుడు ఎలాంటి ఇంజరీస్ అవుతాయి, ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? సో మనం బాంబ్ బ్లాస్ట్ మోస్ట్ కామన్ గా అయ్యేది టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్లు కానీ, మీరు అన్నట్టు ఎయిర్ప్లేన్ బ్లాస్ట్ కానీ. సో బ్లాస్ట్ ఇంజరీస్ అన్నప్పుడు ఏంటంటే మనం అనుకుంటాం, మనకు మామూలుగా టీవీలో చూపించే సీన్ ఏంటి, కాలిన బాడీస్ అలా పడుండి చూస్తారు. కానీ బ్లాస్ట్ ఇంజరీస్ నాట్ దట్ సింపుల్. ఒక బ్లాస్ట్ అయితే దాంట్లో 5 టైప్స్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయి. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ, క్వింటరీ అని చెప్పి 5 టైప్స్ ఆఫ్ బ్లాస్ట్ ఇంజరీస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఆ బ్లాస్ట్ నుంచి వచ్చే సౌండ్ వేవ్, వాళ్ళు వాడే సబ్స్టెన్స్ బట్టి, వాళ్ళు పెట్టే ప్రెషర్ బట్టి ఒక మంచి ప్రెషర్ సౌండ్ వేవ్ వస్తుంది, గట్టిగా శబ్దం. ఆ సౌండ్ వేవ్ కి అయ్యే డ్యామేజ్ ని ప్రైమరీ బ్లాస్ట్ ఇంజరీ అంటారు. సో బేసిక్ ఆ సౌండ్ వేవ్ వల్ల డ్యామేజ్ అయ్యే ఆర్గన్స్ ఏంటంటే బాడీలో కర్ణబేరి, టింపానిక్ మెమ్బ్రేన్, ఇయర్, కర్ణబేర్ ఒకటి, నెక్స్ట్ లంగ్స్, ఇంకొకటి ఇంటెస్టైన్స్. ఏదైతే ఎయిర్ తో ఫిల్ అయిన ఆర్గాన్స్ ఉంటాయో అవి ఆ సౌండ్ కి బ్లాస్ట్ అయిపోతాయి. సో లంగ్ ఇంజరీ, అబ్డామినల్ లో ఇంటెస్టైన్స్ ఇంజరీ, ఇంకోటి కర్ణబేరి, ఈ 3 ప్రైమరీగా ఎఫెక్ట్ అవుతుంటాయి. దిస్ ఈస్ కాల్డ్ ప్రైమరీ బ్లాస్ట్ ఇంజరీ. నెక్స్ట్ సెకండరీ బ్లాస్ట్ ఇంజరీ. అంటే సెకండరీ బ్లాస్ట్ ఇంజరీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ సౌండ్ వేవ్ నుంచి బాంబు లోపల బాల్ బేరింగ్స్ అను, లేకపోతే అయ్యాను ఎఫెక్ట్స్ కోసం నేకులు గీకులు పెడుతుంటారు కదా, అవి వచ్చి గుచ్చుకోవటం, మనిషికి అవి వచ్చి గుచ్చుకోవటం, లేకపోతే సౌండ్ వేవ్ వల్ల దగ్గర ఉన్న గ్లాస్ పగిలి మనమే గుచ్చుకోవడం. సో ఆ ఇంజరీస్ ని సెకండరీ బ్లాస్ట్ ఇంజరీస్ అంటారు. అవి ఎక్కడైనా గుచ్చుకోవచ్చు, ఫేస్ నుంచి కింద దాకా ఎక్కడ గుచ్చుకున్నా తెలియదు. సో ఆ అయ్యే డ్యామేజ్ ని సెకండరీ బ్లాస్ట్ ఇంజరీ అంటారు. ఈ సౌండ్ ప్రెషర్ వల్ల దూరంగా ఎగిరి పడుతుంటారు, ఫోర్స్ఫుల్ ఎగిరి పడుతుంటారు. సో ఎగిరి పడినప్పుడు అయ్యే ఇంజరీస్ ని టెరిషరీ బ్లాస్ట్ ఇంజరీ అంటారు. అంటే మీరు ఎంత దూరం ఎగిరి పడ్డారో దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన ఇంజరీ ఎక్కువ అవుద్ది, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎగిరి పడచ్చు, ఇంకా దేని మీద ఎగిరి పడచ్చు, ఒక వెహికల్ మీద పడచ్చు, లేకపోతే ఒక గ్లాస్ మీద పడచ్చు, ఇంకైనా పడచ్చు, ఫ్రాక్చర్ అవ్వచ్చు, హెడ్ ఇంజరీ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో ఈ ఎగిరి పట్టాన్ని టెరిషరీ బ్లాస్ట్ ఇంజరీ అంటారు. దాని తర్వాత ఫైర్ నుంచి, ఈ బాంబ్ నుంచి వచ్చే హీట్ వల్ల వచ్చే ఫైర్ యాక్సిడెంట్, ఫైర్ ఇంజరీ అవుద్ది. ఆ ఫైర్ బర్న్స్ అవుతుంది అన్నమాట. ఆ బర్న్ ఇంజరీ అయినప్పుడు దాన్ని క్వాటర్నరీ బ్లాస్ట్ ఇంజరీ, 4th టైప్ బ్లాస్ట్ ఇంజరీ అంటారు. అండ్ కొన్ని న్యూక్లియర్ బాంబ్స్ ఉంటాయి, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇది కొన్ని తరాలు ఉంటుంది అనమాట. సో ఈ లాంగ్ టర్మ్ ఉండే రేడియేషన్ ఎఫెక్ట్ ఇంజరీ అయ్యే దాన్ని క్వినరీ బ్లాస్ట్ ఇంజరీ, 5th బ్లాస్ట్ ఇంజరీ అంటారు. సో ఒక్క బ్లాస్ట్ ఇంజరీ అయితే ఒక్క మనిషికి ఇన్ని ఇంజరీస్ అవుతాయి, 1 2 3 4 5. ఇన్ని ఇంజరీస్ ని తట్టుకుని ఆ మనిషి ప్రాణం నిలబడితే వాళ్ళని కాపాడాలి.
సార్ మీరు ఇందాక చెప్పారు కదా, ఈ 5 నుంచి తప్పించుకొని బయటపడిన పేషెంట్‌కి మనం ట్రీట్ చేయగలమని చెప్పేసి. సో, ఆ పేషెంట్ బయటకొచ్చినప్పుడు హాస్పిటల్‌కొచ్చి ఈ గ్యాప్‌లో ఎలాంటి కేర్ తీసుకోవాల్సొస్తది సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇంజరీస్ ఐడెంటిఫై చేయాలంటే డీటెయిల్ ఎవాల్యుయేషన్ ఉండాలి. పైనుంచి కిందాక ఏ ఇంజరీ ఏందో ఏంటో చూసుకోవాలి. మీకు ఇందాక చెప్పినట్టు నేను ATLS, అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్ అని ప్రోటోకాల్ ఉంటుంది మనకు. ఇది ఈ బర్న్స్, బ్లాస్ట్ ఒక్కదానికి కాదు, ఎలాంటి ఇంజరీ అయినా, ఏ ట్రామా పేషెంట్ అయినా దీని ప్రకారమే ట్రీట్ చేస్తారన్నమాట. ఓకే. దాంట్లో వి ఫాలో ప్రోటోకాల్ కాల్డ్ ABCDE. ఏ అంటే ఎయిర్వే, అంటే మనం శ్వాస తీసుకునే దారి, నోటి నుంచి లంగ్స్ దాకా, దాన్ని ఎయిర్వే అంటారు అన్నమాట. నెక్స్ట్ బ్రీదింగ్ అంటే లంగ్స్. దాని తర్వాత C అంటే సర్క్యులేషన్, అంటే హార్ట్ దాన్ని సప్లై చేసే బ్లడ్ వెజల్స్ బాడీ అంతా. దాని తర్వాత D అంటే డిజబిలిటీ, అంటే కాన్షియస్నెస్, బ్రెయిన్ స్పైనల్ కార్డు, ఆ మూమెంట్స్, అది స్పృహ దాన్ని. నెక్స్ట్ E అంటే ఎక్స్పోజర్, అంటే బాడీలో ఇంకెక్కడైనా మేజర్ ఇంజరీస్ అయినాయా, బాడీ మొత్తం ఓపెన్ చేసి చూస్తారు. ఈ ఆర్డర్లోనే ప్రోటోకాల్ ఫాలో అవుతుంది. ఈ ఆర్డర్ ఎందుకంటే ఫస్ట్ మనకి శ్వాస ఆడకపోతే మిగతా అన్ని ఏమి ఉండవు. సో అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇస్తారు. సో ఇలా బ్లాస్ట్ అయినప్పుడు, ఇంజరీ అయినప్పుడు కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ శ్వాసకోశ, అంటే ఈ దారిలో ఏమన్నా ఇంజరీ అబ్స్ట్రక్షన్ ఉందా. ఇప్పుడు మొహం అంతా దెబ్బ తగిలింది, బ్లీడింగ్ అవుతా ఉంటుంది, ఆ బ్లీడింగ్ మన నోట్లో అంతా వెళ్తా ఉంటుంది, సో శ్వాస ఆడదు. సో ఏ బాగాలేదు, ఏ ఇంపార్టెంట్ అయింది, లేకపోతే ఇక్కడే కట్ అయింది, సో శ్వాస విండ్ పైప్ తగ్గిపోయింది, గాలి ఆడట్లేదు, సో ఏ ఇంపార్టెంట్ అయింది. సో ఇలా చాలా రకాలు ఉంటుంది. లేకపోతే బ్రెయిన్ కి ఇంజరీ అయినా కూడా మనకి స్పృహ లేకపోయినా కూడా శ్వాసరంధ్రం మూసుకుపోద్ది, సో అప్పుడు కూడా శ్వాస ఆడదు. సో వీటన్నిటిని ఎయిర్వే, సో ఎయిర్వేని ఫస్ట్ చూసుకుంటాం. ఎయిర్వే బాగుంటే ఓకే, ఎయిర్వే బాగోకపోతే వెంటిలేటర్ పెడతారు చూస్తారు, ట్యూబ్ వేసి, సో ఆ ట్యూబ్ వేస్తారు అనమాట. నెక్స్ట్ B, ఇక్కడ దాకా బాగానే ఉంది. నెక్స్ట్ B లంగ్స్ గాలి బాగానే వెళ్తుందా లేదా, లేకపోతే రిబ్స్ ఫ్రాక్చర్స్ అయ్యి లంగ్స్ లో గుచ్చుకున్నాయా, లోపల బ్లీడింగ్ అవుతుందా, లేకపోతే లంగ్స్ నుంచి ఎయిర్ లీక్ అయిపోయి లంగ్స్ ని కంప్రెస్ చేస్తుందా, ఇవన్నీ చూసుకుంటారు. నేను కావాలంటే చెస్ట్ ట్యూబ్ వేసుకుని బయట నుంచి బ్లీడింగ్ బయట తీసుకురావడం ఇవన్నీ, లేదంటే ఆపరేషన్ అవసరం పడచ్చు. నెక్స్ట్ C సర్క్యులేషన్, అంటే ఎక్కడో బ్లడ్ లాస్ అవుతుంది, యాక్టివ్ బ్లీడింగ్ 2 టైప్స్, ఒకటి బయటకు కనిపించేది ఎక్స్టర్నల్ బ్లీడింగ్, ఇంకోటి ఇంటర్నల్ బ్లీడింగ్. ఎక్స్టర్నల్ బ్లీడింగ్ మనం ఆపగలం, చే దగ్గర కాలు దగ్గర ఇక్కడ అవుతుంటే ప్రెషర్ పెట్టి ఆపుతాం. ఇంటర్నల్ బ్లీడింగ్ కనపడదు కదా, సో దానికి దేర్ అల్ట్రాసౌండ్ అనమాట. ఎమర్జెన్సీలో బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ చేస్తారు. దాంట్లో ఛాతీలో కడుపులోనే మేజర్ బ్లీడింగ్ అవుతుంటే అక్కడ మనం చూడగలం, ఇక్కడ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, యాక్టివ్ బ్లీడింగ్ ఉంది అండి. ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంది, పేషెంట్ స్టేబుల్ లేడు, ఇంకా CT స్కాన్లో ఏ ఉండవు, వీళ్ళు ఇమీడియట్గా మేము ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తాం. థియేటర్ తీసుకెళ్ళి ఓపెన్ చేసి ఎక్కడ బ్లీడింగ్ అవుతుంది దాన్ని ఆపాలి, ఫస్ట్ ప్రాణం కాపాడాలి, మిగతా తర్వాత. అలా అని చెప్పి ఆపరేషన్ తీసుకెళ్ళగానే మిగతా ఇంజరీస్ అన్ని కరెక్ట్ చేస్తారని లేదు, నో. ఆ ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే జస్ట్ ప్రాణం కాపాడడానికి, మిగతా తర్వాత. మళ్ళీ తీసుకొచ్చి అప్పుడు CT స్కాన్ చేస్తాం, స్టేబుల్ అవుతుంది కదా కొంచెం, అప్పుడు CT స్కాన్ చేసుకుని ఓకే ఫైన్, ఇక్కడ ఇంజరీస్ ఇవన్నీ చూసుకుంటాం, అలా అన్నమాట. నెక్స్ట్ D బ్రెయిన్ స్పృహ ఎలా ఉంది, మాకు ఒక స్కోర్ ఉంటుంది, GCS అంటాం. ఆ స్కోర్ బట్టి చూసుకుంటాం బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉంది. బాగా తక్కువ ఉంటే ఇమీడియట్ గా CT స్కాన్ చేసుకుని బ్రెయిన్ లో బ్లీడ్ ఉందా, మళ్ళీ ఆపరేషన్ చేసేంత బ్లీడ్ ఏం లేదు, ICU. ఇలా. ఇంకోటి ఈ ఎక్స్పోజర్, అంటే బాడీ మొత్తంలో ఇంకెక్కడైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా, ఏమైనా మనం చూడాల్సిన మంచిగా ఉన్నాయా అని చూసుకుంటాం. సో ఇవన్నీ ఒక ప్రోటోకాల్ అన్నమాట. ఈ ప్రోటోకాల్లో లైఫ్ థ్రెటనింగ్ ఇంజరీస్, అంటే ప్రాణాపాయ స్థితి కలిగించే ఏ కండిషన్ అయినా దీంట్లో గమనించి దాన్ని ఆపరేషన్ చేయాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా చూసుకుని ప్రాణం కాపాడాలి. సో ఏ ఇంజరీకైనా ఏదైనా ఇదే ప్రోటోకాల్.